మన త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. ఈ యొక్క మండల కాల దినములలో అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చి సంఘ కాపర్లముగా మేమిరువురము మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య దినములలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను మరి యొక్క 40 దినములు మీతో కలిసి ధ్యానించుటకు దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. మరి నిన్నటి దినమందు 24వ దినముగా మన కాపరి డి విజయ్ కుమార్ గారు యేసుక్రీస్తు వారు మరి యెరూషలేములో ఆయన ఏ విధంగా జయప్రవేశం చేసి ఉన్నారో మరి ధ్యానించుకొని ఉన్నాం. మరి నేటి దినమందు యేసుక్రీస్తు వారు మరి ఆలయాన్ని శుభ్రపరచటము, మరి నా యొక్క తండ్రి మందిరము ప్రార్థనా మందిరము అని సెలవివ్వటము, ఆ యొక్క సన్నివేశాన్ని ఈరోజు మనము ఈ ఉదయకాలంలో ధ్యానం చేసుకుందాం. మరి యొక్క ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠములు మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు, అదేవిధంగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు, కీర్తనలు 84వ కీర్తన మొదటి 2 వచనాలు మరి ఎంచుకొని ధ్యానంలోనికి మరి మనము సాగిపోదాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి భక్తుడు వ్రాసినటువంటి ఈ యొక్క సన్నివేశము మార్కు భక్తుడు, అదేవిధంగా లూకా భక్తుడు కూడా రాయటం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుండి 19, లూకా సువార్త 19వ అధ్యాయము 45 నుండి 48 వచనాల వరకు. ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా ముగ్గురు సువార్తికులు యేసుక్రీస్తు వారి యొక్క మరి జీవితంలో చివరి అంకం ప్యాషన్ వీక్లో మరి హోలీ మండే పరిశుద్ధ సోమవారము ఆయన ఆలయాన్ని శుద్ధి చేసినటువంటి ఆ క్రమాన్ని ముగ్గురు సువార్తికులు రాస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్యలో మరి యొక్క పస్కా పండుగ 3వ మారు. కానీ యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్య ప్రారంభంలోనే ఆయన ఆలయాన్ని శుద్ధి చేయటము మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు మరి మనం చూస్తున్నాం. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారు తన సువార్త పరిచర్యలో ప్రారంభంలో ఒకసారి, మరి పరిశుద్ధ వారమైనటువంటి పరిశుద్ధ సోమవారము ఒకసారి దేవాలయాన్ని ఈ విధంగా మరి శుభ్రపరచడం మనం చూస్తున్నాం. మరి దీని గురించి మనం ధ్యానించినట్లయితే ఆదిలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మధ్య ఆయన నివసించాలని దేవుడు కోరుకున్నట్లు మరి నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయాలి. మోషే భక్తుని ద్వారా మందసాన్ని ఏర్పాటు చేయటం మనం చూస్తున్నాం. ఆ తర్వాత కాలక్రమేణా దావీదు మహారాజు మరి ఆయన అంటున్నాడు, నేను దేవదారు మరి చెక్కతో చేయబడినటువంటి గొప్ప ప్యాలెస్లో మ్యాన్షన్లో నేను ఉంటున్నాను, కానీ ఈ యొక్క దేవుని మందసము గుడారాల్లో ఉంటుంది. సో దేవుని యొక్క మందసము ఒక మంచి మరి మందిరంలో ఆలయంలో ఉండాలని చెప్పి ఆయన యొక్క కోరిక. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి నిత్యము ఆయన ప్రజలతో, ఆయన ప్రజల మధ్య ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ వారితో ఉండాలనేటువంటి గొప్ప కోరిక, బలిష్టమైనటువంటి కోరిక దావీదు భక్తునికున్నది. మరి దేవుడు తన కుమారుని ద్వారా ఈ పని చేయించడం మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి మనము గమనించినట్లయితే కాలక్రమేణా మరి యేసుక్రీస్తు వారి సమయంలో జరిగినటువంటి ఆ సన్నివేశాలని, ఆ సిచ్యువేషన్ మనం గమనించినట్లయితే ఆ యొక్క యెరూషలేము మందిరములో మరి దేవుని యొక్క సన్నిధికి బలులు అర్పించటానికి ముఖ్యంగా ప్రతి సంవత్సరం 3 పండగలకు మరి యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దూర ప్రాంతం నుండి వస్తూ ఉండేవారు. మరి వారు వచ్చేప్పుడు వారు దశమ భాగములు, ప్రతిష్ఠిత అర్పణములు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేప్పుడు అవన్నీ భారం అవుతాయి కనుక ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 24 నుండి 26 మనం చూసినట్లయితే వాటన్నిటిని వెండికి మార్చుకొని ఆ వెండి తీసుకొని వచ్చి
ప్రభు సన్నిధిలో తిరిగి మరి అక్కడ దాన్ని ఆ వెండితో మరి అక్కడ గొర్రెలకు కానివ్వండి, లేదా పావురాళ్ళను కానివ్వండి, లేదా నూనెను కానివ్వండి, ఉప్పు, ఇవన్నీ వారు కొనుక్కొని మరి ప్రభు సన్నిధిలో అర్పణలను అర్పిస్తూ ఉండేవారు. ఆ యొక్క మరి యేసుక్రీస్తు వారి కాలంలో మనం గమనించినట్లయితే ఆ దేవాలయంలో మరి అర్పణలను, బలి అర్పణలు అర్పించేటువంటి స్థలం ఒకటి ఉన్నది. మరి అదేవిధంగా యూదులు సున్నతి చేయబడినటువంటి వారు ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించేటువంటి స్థలం ఒకటి ఉన్నది. అదేవిధంగా మరి బయట ప్రాంగణంలో ఔటర్ కోర్ట్, అక్కడ మరి స్త్రీలు ఆరాధిస్తూ ఉంటారు. మరి యూదేతరులు ఏ స్థలం అయితే మరి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ స్థలాన్ని ఖాళీ చేయించి అక్కడ ఈ రూకలు మార్చటము, ఈ వెండిని తీసుకొని వారికి కావలసినటువంటి అర్పణలను ఇవన్నీ ఇవ్వటం అనేటువంటిది మరి అక్కడ యూదేతరులు ఉండి ఆలోచించేటువంటి స్థలంలో వారిని ఖాళీ చేయించి అక్కడ ఈ యొక్క మత పెద్దలు ఆ విధంగా అక్కడ మరి పనులు చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆ ఆలయంలోనికి ప్రవేశించి మరి అక్కడ యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి కార్యాన్ని మరి మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ దేవుడు ఆయన పేరిట జరిగేటువంటి ఆ యొక్క ఆరాధనలో కాలక్రమేణా మనం చూసినట్లయితే అక్కడ ఎన్నో తప్పులు, అపరాధాలు, అక్రమములు మరి ఇవన్నీ జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే మరి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మరి 9 నుండి 11 వచనాలు మనకు ఏర్పాటు చేయబడ్డాయి. 5వ వచనం నుండి మనం గమనించినట్లయితే మరి మీ యొక్క క్రియలు యథార్థంగా ఉండేట్లు చూసుకోండి, అదేవిధంగా పొరుగువాని ఎడల మీరు న్యాయం చేయండి, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధించొద్దు. మీరు ఆ విధంగా బాధిస్తూ ఉన్నారు. మీరు యథార్థంగా లేరు. పొరుగువాని ఎడల మీరు కనికరం చూపట్లేదు. మీరు నిర్దోష రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. అన్య దేవతలను మీరు అనుసరిస్తూ ఉన్నారు. విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మరి యెహోయాకీము రాజు కాలంలో ఈ యొక్క విగ్రహారాధన, అన్య దేవతల వైపు ఇశ్రాయేలు ప్రజలు తిరగటము, ఈ విధంగా దేవుని ఎదుట వారు పాపం చేస్తూ ఉన్నారు. ఆ కాలంలో మరలా అబద్ధ ప్రవక్తలు వచ్చి ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరము అని చెప్తున్నారు. దేవుడు ఇక్కడ ఉన్నాడు అని అంటున్నాడు. ప్రజల పరిస్థితి చూస్తే వారు అక్రమంలో ఉన్నారు. దేవుడి నచ్చనటువంటివి వారు చేస్తూ ఉన్నారు. వారి క్రియలు యథార్థంగా లేవట. పొరుగువాని ఎడ్ల వారు న్యాయం చూపట్లేదు. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను వారు బాధిస్తూ ఉన్నారు. మరి నిర్దోష రక్తం చిందిస్తూ ఉన్నారు. అన్య దేవతలను మరి అనుసరిస్తూ ఉన్నారు. ఈ విధంగా అబద్ధ మాటలను వారు ఆడుతూ ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధికి వచ్చి మరలా దేవుని సన్నిధిలో ఆరాధనలు చేస్తున్నారు, సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా. అటువంటి సమయంలో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 9వ వచనం, మీరు జారచోర క్రియలను, నరహత్యలను చేస్తూ ఉన్నారు. జారత్వం ఉంది, చోరము అంటే దొంగతనాలు చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు, బయలుదేవతకు ధూపం వేస్తున్నారు. ఈ విధంగా మీరు ఎరగనటువంటి దేవుల్ని అనుసరిస్తూ మరలా నా దగ్గరికి వచ్చి మరి నా నామం పెట్టబడినటువంటి ఈ మందిరములో, నాకు ప్రార్థనలు జరిగేటువంటి ఈ మందిరంలో మీరు నిలుచుండి మరలా ఈ విధంగా ఆచారబద్ధంగా చేస్తున్నారు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు నా దగ్గర విడుదల నొందింది? ఐగుప్తు బానిసత్వము నుండి మీరు విడుదల నొందారు. అన్యులు అనేకులు మరి మిమ్మల్ని ఈ విధంగా బానిసలుగా తీసుకొని వెళ్తే నేను విడిపించి మరలా తిరిగి రప్పించింది, నా సన్నిధిలో మిమ్మల్ని ఉంచింది, మీరు విడుదల నొందింది ఈ హేయమైనటువంటి క్రియలు చేయటానికేనా అని దేవుడు వారిని ప్రశ్నించడం చూస్తాం. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ ఆయనా అని దేవుడు అక్కడ మరి ప్రవక్త ద్వారా మాట్లాడటం మరి మనం చూస్తున్నాం. సో ఈ విధంగా దేవుడు కోరుకొనటువంటి ఆరాధన, ఆయన ఏమంటున్నాడు మరి యొక్క మనం చదువుకున్నటువంటి ఈ విషయాలన్నిటినీ వారు విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో యథార్థంగా పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రు,
అటువంటి వారిని మరి మీరు ఆదరించాలి. ఆ విధంగా చేసినప్పుడు కదా, ఆ విధంగా యథార్థంగా మీరు నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధిస్తే కదా మరి మీకు దీవెనలు వస్తాయి, లేకపోతే శాపమే కదా. ఇందుకోసమా నేను మిమ్మల్ని విడిపించింది అని చెప్పి మరి దేవుడు అక్కడ వారికి, ఆ ప్రజలకు సెలవీయటము మరి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ యొక్క దేవాలయంలో ప్రవేశించినప్పుడు చూస్తే అక్కడ ఆరాధన కంటే, దేవుణ్ణి ఆరాధించే దానికంటే మరీ ఎక్కువగా క్రయము విక్రయము, వారు దూర ప్రాంతము నుండి తిరిగి వచ్చినటువంటి వారందరూ కూడా వారు తీసుకొచ్చిన వెండి ధనం ఇచ్చి మరి అక్కడ గొర్రె పిల్లలను కానివ్వండి, పావురాలు కానివ్వండి, ఉప్పును నూనెను ఇది తీసుకునేప్పుడు మరి బయట తీసుకుంటుంటే మరి ప్రధాన యాజకులు కొంతమంది ఉండి, ఇవి దేవుడికి ఇవి నచ్చవు, ఇవి మంచివి కావు, పలానా చోటుకి వెళ్ళండి, పలానా చోట మీరు ఈ యొక్క బలి అర్పణలు కొనండి, అక్కడ కొన్నవి మాత్రమే దేవుడు అంగీకరిస్తాడని చెప్పి వారిని ఆ చోటికి పంపిస్తూ ఉన్నారు. వారు ఎక్కడైతే మరి యొక్క నాన్ జ్యూస్ ఆరాధించే స్థలంలో ఈ యొక్క టేబుల్స్ ఇవన్నీ పెట్టుకొని వీరు వ్యాపారం చేస్తున్నారో, ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు మరి వారు ఎక్కువ డబ్బులు తీసుకోవటము, ఆ విధంగా దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టి మరి అక్రమం జరిగిస్తూ ఉన్నారు. మరి అక్కడ మనీ ఎక్స్చేంజింగ్, ఫారెక్స్ అవి చాలా ఎక్కువ కమిషన్ తీసుకోవటం వలన మరి ఎక్కడెక్కడో వచ్చినటువంటి ఆ ప్రజలందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమానికి మరి ఏమి చేయలేక ఎంతో దిగులతో బాధతో వారు ఉంటూ ఉన్నారు. సో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడి వారని. సో యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథము 56లో మరి పలికినటువంటి ఆ మాటను, అదేవిధంగా ఇర్మియా గ్రంథము మరి 9:11లో పలికినటువంటి ఈ రెండు మాటలు కలిపి అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు మరి అని చెప్పేసేసి యేసుక్రీస్తు వారు వారికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ బల్లలు మొత్తం పడద్రోసేసాడు. రోకలు మార్చేవారిని వెళ్ళగొట్టేసేసాడు. ఆ వ్యాపారాన్ని అంతా అక్కడ తీసివేయండి అని చెప్పి, అంటే ఆయనకి ఏదో శరీర సంబంధమైనటువంటి ఉద్రేకం కాదు, కానీ మెస్సయ్యగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆ ప్రవచనము నెరవేర్పుతో మరి యేసుక్రీస్తు వారు ఈ కార్యాన్ని చేయటము మరి మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి ఆ యొక్క పరిశుద్ధ సోమవారం యేసుక్రీస్తు వారు అనేకుల్ని, గ్రుడ్డివారిని, కుంటివారిని మరి ఆయన బాగు చేయటము, మరి దేవాలయంలో సువార్తను బోధించటం, ఈ సన్నివేశాలన్నీ చూస్తున్నాం. సో అనేక మంది మరి ఎన్నిక లేనటువంటి వారు, పేదలుగా ఉన్నటువంటి వారు, సరిగా నడవలేనటువంటి వారందరినీ తిరిగి రెస్టోర్ చేస్తూ ఉన్నారు. తిరిగి వారికి ధన్యకరమైనటువంటి స్థితిని యేసుక్రీస్తు వారు మరి అనుగ్రహించడం మనం చూస్తున్నాం. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతున్నారు. ఆయన హోసన్నా జయము అంటున్నారు, దావీదు కుమారునికి జయము అంటున్నారు. సో అప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడ్డారు. మండిపడి ఏమంటున్నారు, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడుగుతున్నారు. వీళ్ళు ఏమరుస్తున్నారు, ఏమంటారు అర్థమైందా, నువ్వు మెస్సయ్యవా ఏంటది, వాళ్ళని ఊరకుండమను. వారికి అర్థం కావట్లేదు. అప్పటికే ఆయన కీర్తి, మరి కొంతకాలం క్రితము చనిపోయినటువంటి లాజరు, కుళ్ళిపోయినటువంటి లాజరు 4వ దినమందు యేసుక్రీస్తు వారు ఆయనను లేపటం మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలను మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేములో జయప్రవేశమును మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేం దేవాలయంలో ఆయన స్వస్థతలు అవన్నీ చూస్తున్నాం. చూసి ప్రజలందరూ గ్రహించారు, ఈయనే మెస్సయ్య, ఈయనే దావీదు కుమారుడు అని ప్రజలందరూ గ్రహించారు. కానీ మత పెద్దలు వాక్యాన్ని, వేదాలని వల్లిస్తూ ఉన్నారు. వేదాల్లో, వాక్యాల్లో ఉన్నటువంటి దేవుడు వారి కంటి ముందు ఉన్నా కానీ వారు చూడలేనటువంటి ఆత్మ సంబంధమైన అంధత్వంలో ఉన్నారు. కానీ చంటి పిల్లలు మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27 వచనం, 26, 27 వచనాల్లో యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట, మరి యొక్క దేవునికి సంబంధించినటువంటి విషయాలు చంటి పిల్లలకు, ఎన్నిక లేని వారికి. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా
మరి పౌలు భక్తుని ద్వారా దేవుడు మరి పలికిస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో జ్ఞానులైనటువంటి వారిని వెరివారిగా చేయటానికి అజ్ఞానుల్ని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. సో అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, చంటి పిల్లలు వారు చక్కగా గ్రహించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు వారిని స్తుతిస్తున్నారు. కానీ మరి వీరైతే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. సో అప్పుడు యేసుక్రీస్తు వారికి ఒక కీర్తనలో ఉన్నటువంటి ప్రవచనాత్మక వాక్యాన్ని, అందుకు యేసు, నేను వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేస్తివని మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పటం మనం చూస్తాం. సో ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ ఆయన బస చేశాను. మరి వాక్యం వింటున్నటువంటి మనము, దేవుడు యేసుక్రీస్తు వారు ఆ తర్వాత మరి ఆ యొక్క దేవాలయము ఆయన ఎప్పుడైతే మరి సిలువలో మరణము మరి తన యొక్క ప్రాణాన్ని అర్పించారో, మరి మనం చూస్తూ ఉన్నాం, దేవాలయం యొక్క తెర చినిగిపోయెను. దేవునికి మనుషులకి మధ్య మరి ఆ యొక్క అగాధము, అడ్డుగోడ ఏదైతే ఉందో అది తొలగిపోవటము మరి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి యొక్క మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, యెరూషలేమా యెరూషలేమా, నిన్ను ఎన్నిసార్లు మరి ఆ యొక్క కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే తన రెక్కల కింద పెట్టుకుంటుందో, నేను మిమ్మల్ని ఆ విధంగా పెట్టుకొని మిమ్మల్ని కాపాడాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మీరు వల్లకపోయితిరి, మీరు నా మాట వినలేదు, ఇదిగో మీ ఆలయము అని చెప్పేసేసి అని అంటాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇది దేవుని ఆలయము, నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు ప్రార్థనా స్థలం, కానీ మీరు నా తండ్రి ఇంటిని మరి దొంగల గుహగా చేశారు. ఎప్పుడైతే మరి ఇక్కడ మత్తయి సువార్త 23:33లో అంటున్నాడు, ఇదిగో ఇది మీ ఇల్లు అని అన్నాడు. అన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం ఆ దేవాలయం నుండి వెళ్ళిపోవటము, ఆ తర్వాత పెంతెకొస్తు పండుగ నాడు మరి అక్కడ కూర్చున్నటువంటి 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు రావటం మనం చూస్తూ ఉన్నాం. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీ హృదయంలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. మనం కూడా మరి ఆలయముగా ఒక సంఘంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఒకవేళ సడన్గా యేసు ప్రభువారు ఒక సామాన్య మానవునిగా ఇదే మొదటిసారి అనుకొని ఒకవేళ మన ఆలయంలోనికి ప్రవేశిస్తే మన ఆలయం గురించి ఆయనకి కలిగేటువంటి భావన ఏమిటి? కొన్ని చర్చెస్కి వెళ్తూ ఉంటే ఆ చర్చెస్లో అప్పుడప్పుడు నేను వెళ్తున్నప్పుడు గమనించే కొన్ని చర్చెస్లో వాళ్ళంతా చాలా హైఫైగా ఉంటారు. వాళ్ళ గుడికి వచ్చేది ఏంటంటే వాళ్ళ యొక్క కల్చర్ని ఇతరులు చూడాలని, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కానివ్వండి, వాళ్ళ మాట్లాడే విధానము, వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క యాక్షన్స్, హావభావాలు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేదానికంటే వాళ్ళేంటో, వాళ్ళ గొప్పతనం ఏంటో ఇతరులకు చూపించే విధంగా ఉండేట్లు వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అటువంటి ఆలయంలోనికి దేవుడు వచ్చి చూస్తే ఏమంటాడు? కొన్ని ఆలయాల్లో మరి ఇతరులకు త్రావివ్వరు. ఈ బల్ల మా తాతయ్య వేశాడు, ఆ బల్ల మా మామయ్యది, వాళ్ళు ఎప్పుడో వేశారు, మేమే ఇక్కడ కూర్చోవాలి, ఇతరులు ఇక్కడ కూర్చోడానికి లేదు అని ఇతరులకు అవకాశం ఇవ్వకుండా, ఇతరులని తృణీకరించి వారు దేవునిలో ఎదగకుండా, మరి ఇట్లా రకరకాల కొన్ని చర్చెస్ అయితే కులాల బేస్డ్ మీదుగా సంఘాలు ఉంటాయి. ఇటువంటి సంఘాలకు దేవుడు వస్తే ఇంకా చాలా ఉన్నాయని ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం లేదు. ఇటువంటి ఆలయాలకు దేవుడు వస్తే మరి ఆ కాలంలో బల్లలు, రోకలు మార్చే బల్లలు కాబట్టి వాటిని తిరగవేశాడు. కానీ మన యొక్క ఆలయాల్లో సిమెంట్తో దిమ్మెల్లా కట్టేశాం. ఆ సిమెంట్ దిమ్మెలు పగలగొట్టాలంటే ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు కావాలి. ఆ విధంగా ఇటువంటివన్నీ దేవునికి నచ్చనటువంటివన్నీ, దేవుని ఆలయంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన ఎంత ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనమేంటో మనం చూపించుకోవటము, లేదా రకరకాలైనటువంటి విషయాలు హృదయాల్లో పెట్టుకొని దేవుని యొక్క ఆరాధనకు,
ఆయన యొక్క నిబంధనకు మరి మనం చోటు ఇవ్వకుండా ఆయన చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు, ఎవడైనాను నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞలు గైకొనటమే ఆయనను ప్రేమించటం. పై భక్తి ఆయన కోరుకోవట్లేదు, కానీ ఆయన తన వాక్యం ద్వారా మనకి ఏమి సెలవిచ్చాడో ఆ వాక్యాన్ని నెరవేర్చకుండా ఏదేదో చేస్తూ నేను చాలా బాగా చేస్తున్నాను అని అనుకోవటము అది దేవునిని ఆరాధించటం కాదు. సో విరిగి నలిగినటువంటి హృదయము, దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా దేవా, మరి నా యందు శుద్ధ హృదయం దయచేయ్యా, శుద్ధ హృదయం నాకు కావాలంటున్నాడు. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మరి చెప్తా ఉన్నాడు, ఈ సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క ఆచారాత్మకంగా చేసేటువంటి ఈ యొక్క ఆరాధనలు ముగిసిపోయి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించే సమయం వచ్చింది. నీవు నేను ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయము దేవుని యొక్క ఆలయము కనుక ఆ హృదయంలో దేవునికి మాత్రమే చోటు ఉండాలని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్తలు అక్కడ మనం చదువుతూ ఉన్నాం, ఈ ప్రజలు తమ యొక్క నోటితో నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని అంటున్నాడు. కనుక మరి మనము ఈ వాక్యం వింటున్నటువంటి మనము, కీర్తనకారుడు మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే దేవుని ఆలయంలో ఉండాలని, ఆయన ఆవరణంలోనికి రావాలని, అక్కడ మాత్రమే నాకు నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుందని ఎంతో ఆరాటముతో తృష్ణ కలిగి ఉన్నాడు. ఆ యొక్క దేవుని ఆలయంకు వచ్చినటువంటి మనం కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు మన హృదయాల్లో ఉండి దేవుడు కోరుకుంటున్నటువంటి నిజ ఆరాధన మనం చేయలేకపోతున్నామో గ్రహించి వాటన్నిటినీ మరి మనము శుద్ధి చేసుకొనుట ద్వారా మరి మనము నిజమైనటువంటి ఆరాధికులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మరి మనం గ్రహించవలసినటువంటి విషయము, మన యొక్క హృదయము దేవాలయమని మనం గ్రహించాలి. అదేవిధంగా మన హృదయము దేవుడు కోరుకున్నటువంటి ఆలయముగా ఉంది. మన హృదయం దేవాలయం మంచిదే, మరి ఈ హృదయము దేవుడు కోరుకున్న ఆలయముగా ఉన్నదా లేదా? మరి ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాము? ఒకవేళ ఏదైనా విషయాల్లో తప్పిపోతే మన యొక్క హృదయానికి శుద్ధి అవసరం ఉన్నదా? ఈ యొక్క లెంట్ డేస్లో, ఈ మండల కాల ధ్యానంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశము, ఈ యొక్క మరి ఏ విషయాలనైతే దేవుడు మనలో నచ్చక మనము ఆయస్కరంగా ఉంటున్నామో వాటిని సరి చేసుకొని మరి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆ విధంగా ఆరాధిస్తూ దేవునితో సమాధానం కలిగి జీవించినట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమల రాజా, మా తండ్రి, ఉదయ వేళలో మీ ప్రియ బిడ్డలము నాయన మరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు. ఆ దినమందు మా తండ్రి మీరు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు ఆలయంలో ప్రవేశించినప్పుడు మా తండ్రి జరుగుతున్నటువంటి అక్రమాన్ని నాయన మరి మా తండ్రి పారద్రోలి నాయన నిజంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని సెలవిచ్చి ఉన్నారు. మరి మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి మేము, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క తరుణమును మా తండ్రి మేము సద్వినియోగపరచుకొని మా హృదయాలలో ఏవైతే మా తండ్రి నాయన మీకు ఆయస్కరంగా ఉన్నాయో వాటిని తీసివేసి మరి మా తండ్రి మీరు కోరుకున్నట్లుగా ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించు భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు లేమునగా ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు తోడయుండి ప్రభువుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినట్లు దేవుని సహాయం మీకు కలుగునుగాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్.